హై వ్యూవర్స్, చాలా 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 బాధతో ఇస్తున్న బాధ్యతతో ఇస్తున్న ఈ వీడియో వెనకాల అటాచ్ చేశాను కదా. అది ఉదయం నుంచి నాతో చాట్ చేసినట్టు నాకు ఎంతో ఇష్టమైనటువంటి సొంత తమ్ముళ్ళ చూసుకునేటువంటి ఓ వ్యక్తిది. తను ఒక జర్నలిస్ట్. తాను ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి నేను ఈ మధ్య చూసిన కొన్ని వీడియోలలో ఓ వ్యక్తికి సంబంధించి మీలో కొంతమంది కింద పెట్టినటువంటి కామెంట్లు బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఎంతగా అంటే ఆల్మోస్ట్ ఇక ఈరోజు తనతో నేను చివరిగా అన్నటువంటి మాట, తమ్ముడు నువ్వు నేను రెండు భిన్న ధృవాలం, నీ దారి నీది, నా దారి నాది, ఇక సోషల్ మీడియా మనం చర్చించొద్దు, ఏది కూడా ఆర్గ్యుమెంట్ వద్దు, హ్యాపీగా ఎప్పుడన్నా అన్న అనిపిస్తే నాకు కాల్ చేయని చెప్పేసి అన్న. కారణం ఏంటో తెలుసా? మీలో కొంతమంది పెట్టినటువంటి దిక్కుమలైన కామెంట్లు, వరస్ట్ కామెంట్లు, నేను అటువంటివి చూస్తే డిలీట్ చేస్తా, బ్లాక్ చేస్తా. నైటో ఎర్లీ మార్నింగో ఎప్పుడు నేను చూడకుండా సందర్భం ఉంటుంది. ఆ మూమెంట్లో వాళ్ళు చూశారు, ఏంటన్నా ఇటువంటివి మీ దానిలో అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తూ వెళ్ళిన మూమెంట్లో అసలు ఎప్పుడు వినటువంటి మాటలు వినాల్సి వచ్చింది, నేను పడాల్సి వచ్చింది. నన్ను మీలో ఎవరైనా కింద కామెంట్ పెట్టినప్పుడే నేను ఆలోచిస్తాను. జనరల్గా అసలు ఎవరు పట్టించుకుని వదిలేస్తారు, నేను ప్రతిదీ పట్టించుకుంటా, నా తప్పు అనేది క్రాస్ చెక్ చేస్తాను. అలా మార్నింగ్ అతను బాధపడిన తర్వాత ఫస్ట్ నా వల్ల తప్పు జరిగితే సారీ సోదరా అని చెప్తూ అతను కొన్ని పాయింట్లు రైజ్ చేస్తే వన్ బై వన్ క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాను. దెన్ అతను తొందరపడ్డాడు, నా తప్పు లేదు. దెన్ ఫైనల్గా ఏంటంటే తను అడిగింది, అన్నా ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు మెన్షన్ చేయదలుచుకోవాలా, ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారని అంటున్నారు, ఎవరైతే కేసులు ఫైల్ చేస్తున్నారు, యాంకర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, చిన్నపాటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, నిజంగా వాళ్ళు చిన్నోళ్ళే కదన్నా. అన్న వాళ్ళు యాప్లు ప్రమోట్ చేస్తారన్నా, అది తప్పు అయితే కోర్టు చూసుకునిద్దన్నా, శిక్షలు పడాలన్నా. కానీ మీలాంటి వాళ్ళు వీడియోలు ఇస్తున్నారు, బట్ దాని కింద వస్తున్న కామెంట్లు ఏంటన్నా? ఇప్పుడు ధోని అన్న సేమ్ ఇవే బెట్టింగ్ వాళ్ళు ప్రమోట్ చేశాడు. ఎలా ప్రమోట్ చేశాడు? అంతెందుకన్నా ఐపీఎల్ మ్యాచ్లో ఏకంగా కొన్ని టీములు వాళ్ళు వేసే టీషర్ట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఉన్న లోగోలు ఎవరయ్యన్నా బెట్టింగ్ యాప్లే కాదా? మరి ఎలాగన్నా? మరి అవన్నీ ఎందుకన్నా? ఇప్పుడు ఎవరైతే స్టార్లు ఉన్నారో ప్రకాష్ రాజ్, తర్వాత మొన్న రానా, తర్వాత విజయ్ దేవరకొండ, ఆ అమ్మాయి అనన్య నాగల్ల, ఎవరైతే సినిమా వాళ్ళు ప్రమోట్ చేశారో ఎలా ప్రమోట్ చేశారండి ఇవన్నీ? ఎలా అంటే ఏకంగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేశాడు కాబట్టి, ఎంతమంది స్టార్ క్రికెటర్లు ప్రమోట్ చేశారు కాబట్టి, ఓ సచిన్, ఓ ధోని, ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది క్రికెటర్లు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. వాళ్ళే ప్రమోట్ చేయగలిగింది, ఇక మనం ప్రమోట్ చేస్తే ఏంటని వీళ్ళు చేశారన్న. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అని అంటలేదన్నా. కానీ అంత పెద్ద పెద్దోళ్ళు చేస్తే ఇక మనం చేయటం ఏముందని వీళ్ళు ప్రమోట్ చేశారన్న. మరి వీళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన డబ్బులతోనే బతుకుతున్నారు, వీళ్ళు ఒక బతుకులా అంత ఇంత రకరకాల మాట్లాడుతున్నారు అంతా కూడా. మరి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజున ఒక మాట అన్నారా వీళ్ళు అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తే నేను అతనికి కొన్ని వీడియో లింక్స్ పంటా. తమ్ముడు నాకు మిగతాల గురించి తెలియదు, నేను ఏమేమి క్వశ్చన్ చేసి ఒకసారి నువ్వు చూడు, నా అన్వేషణ అనేవాడు ఎంత రోతగాడో మీకు తెలియదా, ఈ లింక్స్ పెడతా చూడండి అని చెప్పేసి చాలా లింక్స్ పెట్టాడు. అతను పెట్టిన లింక్స్లో గురించి, ఆ లింక్స్ ఏవైతే తను పంపాడో, ఈ నా ఆటగాడు అనేవాడు ఎంత రోతగాడని నువ్వు ఇప్పుడు లింక్స్ పెట్టావు. అండ్ ఒక వెబ్సైట్ లింక్ కూడా పెట్టాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ది. ఆయన చేయడానికి ముందే నేను పెట్టానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. గుడ్ అన్న, చాలా మంచిది, నువ్వు ముందే పెట్టేశావు, నేను చూడలేదు అన్నాడు. సరే, ఆ తర్వాత ఇంకా మరికొన్ని అంశాలు లేవనెత్తాడు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ అది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మెన్షన్ చేయదలుచుకుంది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉండే మనుషులకి సంబంధించి, మన రోజు చూసే వారికి సంబంధించి చిన్న తప్పు ఉంటే మనం వదలకుండా దానిని వెయ్యింతలు చేసేసి వాళ్ళని చంపాలి, కొయ్యాలి అని చెప్పేసి పచ్చి బూతులు తిడుతూ పెడుతున్నాం. బట్ స్టార్ సెలబ్రిటీలు అటువంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే, గుట్కాలు ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని ఏం అనట్లేదు. అదేమంటే వాళ్ళకి వచ్చిన డబ్బులతో సమాజానికి మేలు చేస్తని చెప్పేసి వాళ్ళని వెనకేసుకొస్తున్నాం. ఏంటన్నా ఇదే అతను అన్నాడు. ఇదే అంశాలు నేను ఆల్రెడీ టచ్ చేస్తున్నా. అతనికి ఇందాక దానికి సంబంధించి వీడియో లింక్స్ పెట్టాక, గుడ్ అన్న మీరు అన్నీ టచ్ చేశారు, మీది సామాజిక బాధ్యత కరెక్ట్గానే ఉందన్న అంటూ మరలా అతను కొన్ని అంశాలు లేవనెత్తాడు. థంబ్నెయిల్స్ అని, టైటిల్స్ అని. నేను అక్కడ కూడా చెప్పాను, ఇప్పుడున్న తెలుగు మీడియాలో ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్ కూడా నాకన్నా వరస్ట్గా ఉన్నారు వాళ్ళు. ఎస్, థంబ్నెయిల్స్ కానీ టైటిల్స్ కానీ కొన్ని ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవాలి, నేను నేర్చుకుంటా, నువ్వు లేవనెత్తావు కాబట్టి. ఉన్నంతలో ద బెస్ట్ వేలో ఉన్నాడు అంటే ఒక జర్నలిస్ట్ అంటే నేనే తమ్ముడు. ఎథికల్ జర్నలిజం చేస్తున్నా, ఒక్క యాడ్ ఇంతవరకు నేను తీసుకోవాలా? అండ్ నాకు బెదిరింపులు వచ్చినా సరే
బరాబర్ నేను చేసేదన్నా, బట్ మీరు ఏదన్నా ఇబ్బంది ఉందని చెప్తే చెప్పండి, నేను క్రాస్ చెక్ చేసి ఆ వీడియో తీసేస్తాను చెప్పాను తప్ప నిజాన్ని నేను ఏ రోజు కూడా దాయలేదు. నేను అభిమానించే చంద్రబాబు గారి విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు వీడియోలు ఇచ్చున్నాను అంటే మళ్ళీ దానికి అతను ఏం చెప్పాడు తెలుసా? మీ దృష్టిలో జగన్ ఒక పెద్ద ఎదవ, కేసీఆర్ అంటే ఒక తాగుబోతు, రేవంత్ రెడ్డి ఒక కడిగిన ముచ్చు, ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే అసలు వాళ్ళు దేవుళ్ళు కదా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఇతను క్వైట్ ఆపోజిట్గా ఉన్నాడు నాకు. లైక్ ఎలాగంటే అతనికి పొలిటికల్గా ఒక స్టాండ్ అనేది ఉండిపోయింది. నో డౌట్ హీస్ గుడ్ పర్సన్, బట్ నేను చేస్తున్న వీడియోలలో కావచ్చు, లేదు నాకు సంబంధించిన పోస్టుల విషయంలో కావచ్చు, ఈవెన్ ఇతనికి ఇక్కడ నేను తమ్ముడు అన్నట్టుగా ఇతని గురించి ఎందుకు చెప్తానంటే మీలో చాలామంది అతనిలాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నా మీద ఒక స్టాండ్ అనేది మీకు ఉండిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎవరి గురించి అయితే నేను గొప్పగా చెప్తాను అనుకుంటారో వారి తప్పుల గురించి కూడా నేను లేవనెత్తినప్పుడు మీరు ఆ వీడియో కూడా చూడలా. ఇప్పుడు నాకు అది అర్థమైంది. మన అనుకున్న మనిషి, నా అనుకున్న మనిషి, ఇతనికే నేను అర్థం కాలేదే, ఇక సోషల్ మీడియా ఉంటే వాళ్ళు పాపం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థమైంది అనిపించింది నాకు. మరలా చెప్తున్నా, మీలో చాలామంది కూడా కింద కామెంట్లు పెడుతూ ఉన్నప్పుడు నేను వెతుక్కొని లింక్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఈ వీడియో చేయలేదు కదా, మీరు ఈ టాపిక్ చేయలేదు కదా, మీకు దమ్ము లేదు, మీరు వాళ్ళంటే ఏం చేయలేదు, అది నిదంటే వెతుక్కొని పెట్టాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, నా తమ్ముడు అంటే వ్యక్తి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు, నా వీడియోలు మొత్తం చూసి ఉండకపోవచ్చు. ఏ వీడియో అయితే తన దాకా వచ్చిందో ఆ వీడియో కింద కామెంట్ తనని బాధిస్తే అది చూసుకుంటే సైలెంట్గా ఉన్నాయని చెప్పేసి ఇక నాకు మెసేజ్ పెట్టాడు. ఇంకా అప్పుడు ఈ డిస్కషన్ అంతా వచ్చింది. ఉదయం నుంచి ఇదే డిస్కషన్, వెనకాల గ్రీన్ మ్యాట్ పెట్టాను మొత్తం. ఇది ఒక మార్నింగ్ నుంచి అదొక వర్క్. సీరియస్ అండి, చాలా చాలా బాధేస్తుంది నాకైతే. ఎటు పోతుంది మన సమాజం? పెద్దవాడిని క్వశ్చన్ చేయట్లా, డబ్బున్నోడిని బలవంతుని మనం క్వశ్చన్ చేయట్లా, పేద బడుగు బలహీన వర్గాలు మన చుట్టూతో క్వశ్చన్ చేస్తాం, వాళ్ళని చంపేట దాకా పోతున్నాం మనం. అలా అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళని కూడా వదలొద్దు. మొన్న కూడా ఈ నా అన్వేషణ సంబంధించి అతను ఎంత గలీజో రోతగాడని చెప్పేసి ఒక వీడియో చేస్తే అనరాని మాట్లాడుతూ కామెంట్లు పెట్టుకోవాలి చాలామంది. చివరికి ఆ వీడియో నేను ప్రైవేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానికి ముందు ఆల్రెడీ సజ్జనార్ గారితో ఒక వీడియో చేస్తున్నాను. సజ్జనార్ గారి అంశం కూడా తను లేవనెత్తాడు, తనకి సంబంధం లేని దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అండ్ అత్యంత రోతగాడు గలీజుడైనటువంటి నా అన్వేషణ గాడితో ఆయన టైప్ అయి ముందుకెళ్ళటువంటి ఆయన స్థాయిని తగ్గించుకోవడం అన్నాడు. ఇదే విషయం నేను ఆల్రెడీ వీడియో కూడా చేశా, అదే మరలా అతను పోస్ట్ చేశా. ఇక్కడ అతను తమ్ముడని పర్సన్ ఎవరినైతే మెన్షన్ చేస్తున్నానో ఓ రకంగా మీరు కూడా అందులో ఒక పార్ట్ అనుకోండి. నా బాధ అదే. అతను నాకు తెలుసు కాబట్టి నాతో చాట్ చేశాడు. అతను కూడా సీనియర్ జర్నలిస్ట్, చాలా మంచోడు తను. బట్ అతని వ్యూ అతనిది. ఇలా మీలో కూడా చాలామంది ఉన్నారండి. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదేనండి. ఇప్పుడు అసలు ఈ పాపం అంతా ఎవరిది? బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, రోడ్డును పడుతున్నారు ఎంతమంది. ఈ పాపం ఎవరిదండి? ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీదండి. దేశం అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో ఒకే చట్టం కనుక ఉన్నట్టయితే ఈరోజు ప్రభుత్వం ప్రమోట్ చేసేవాడా? ఎంత దారుణం అంటే తెలంగాణలో గేమింగ్ యాక్ట్ ప్రకారం అని చెప్పేసి 2017లో ఒక యాక్ట్ వచ్చింది. అది కూడా తెలియకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రమోట్ చేసి పడేశారు. ఇప్పుడు దానివల్ల 8 కేసులు నమోదైంది. కొన్ని రాష్ట్రాలు అవి వచ్చేసి అలౌ చేస్తారు, ప్రమోట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ గుట్కలుగా ప్రమోట్ చేస్తే మీలో కొంతమంది వీరాభిమానులు ఉంటారు, బానిసలు ఉంటారు కదా, మీరు అనొద్దు అట్లా, ఆ స్టార్ హీరో అనొద్దు, ఆయన ప్రచారం చేసినంత మాత్రాన తింటారా అని చెప్పేసి లైక్ ఎగ్జాక్ట్లీ అదే నేను మెన్షన్ చేస్తున్నా. వీళ్ళు ప్రమోట్ చేసేంత మాత్రాన, వీళ్ళు ప్రమోషన్ ఇచ్చేంత మాత్రాన ఆ బెట్టింగ్ యాప్లో పెట్టేది ఎవడు, ఆ గుట్కలు తినేది ఎవడు అంటే వాడు గొల కాబట్టి వాడికి వదిలేయండి అంటారు కొంతమంది. తప్పు వీళ్ళు చేయటం వల్ల తెలిసిందని అంటారు. నేను ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని తప్పు అనాలి? ఒక్కట మాత్రం నిజమండి, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అంటూ ట్యాక్సులు అంటూ ఈ బెట్టింగ్ యాప్ల మీద సంవత్సరానికి కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. అదంతా ఎవరిదండి? మనది కాదా? మన చుట్టూతో ఉన్నటువంటి అమాయకులది కదా? ఇందులో చనిపోతున్న వాళ్ళు ఎంతమంది అండి? వాళ్ళ శవాల మీద డబ్బులు ఏరుకోవటం కదా కేంద్రం. ఆ డబ్బుల్లో కొంత వచ్చేసి ఈ సెలబ్రిటీలు అయితే ప్రమోట్ చేసి వాళ్ళు తీసుకోవటం కదా. వీటిన్నింటికన్నా ఘోరమైనది ఎవరు అంటే ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. అసలు నమోదు చేయాల్సింది ఎవరి మీద అండి? లైసెన్స్డ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయండి, లైసెన్సులు ఇచ్చింది ఎవడండి? కేంద్ర ప్రభుత్వం కదా. కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద కదా. ఈవెన్ సుప్రీంకోర్టుతో కూడా ఖచ్చితంగా ప్రజా ప్రయోజనం దాఖలు చేయాలండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో దండం పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా లాయర్లు అన్నవాళ్ళు కానీ, లేదు మీకు తెలిసిన లాయర్లు కనుక ఉంటే కానీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయండి. ఈ బెట్టింగ్ యాప్లని అసలు ఎందుకు లైసెన్స్ ఇచ్చున్నారు? ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసిన వాళ్ళు ఏ ధైర్యంతో ప్రమోట్ చేశారు? లైసెన్స్ ఉంది కాబట్టి.
దెన్ లైసెన్స్డ్ యాప్స్ అవి వచ్చిన డబ్బులు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. అలాంటప్పుడు మనం ప్రమోట్ చేయడం తప్పేం లేదని ప్రమోట్ చేశారు. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి. నేను మరలా చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని వెనకేసుకు రావట్లేదు, వారిని కాపాడతలేదు. అలాగే అత్యంత రోతగా గలీస్తనంగా ఆడవాళ్ళ వక్షోజాల గురించి, ఆడవారి శరీరం గురించి ఆటగాళ్ళంటూ గలీస్తనంగా మాట్లాడినటువంటి అన్వేషణ కుర్రోడిని కూడా అస్సలు టాలరేట్ చేయొద్దు. మీరు అతను ఏదో చూపిస్తున్నాడు, ప్రపంచంతో చూపిస్తున్నాడు మీరు అనుకుంటూ ఉన్నారు. భ్రమంలో బ్రతకండి. అసమైనటువంటి ట్రావెల్ వ్లాగ్స్ ఏమన్నారు ఏంటి అన్నప్పుడు క్రాస్ చెక్ చేయండి, మీకు తెలుస్తారు. అక్కడ పరిస్థితులు ఏంటి, కల్చర్ ఏంటి మొత్తం చెబుతూ, మన కల్చర్ ఎలా ఉండేదని మొత్తం చెప్తూ అచ్చమైన చక్కనైన భాషలో ఇంటిల పాది కూర్చొని చూసే విధంగా ఉండాలండి ట్రావెల్ వ్లాగ్స్ అంటే. అన్వేషణ అతను అలా ఉంటాయండి. మళ్ళీ అతనికంటూ ఫ్యాన్స్, అతను సపోర్ట్ చేస్తూ కొంతమంది. అదేమంటే బెట్టింగ్ యాప్స్లో ఎంతమంది చనిపోయారు, ఏం పర్లేదు అతను బూతులు తిట్టినా ఓకే. అతను గలీజ్ వీడియోలు అంటున్నారు, అవి ఇష్టం ఉన్నట్టు చూస్తాడు, ఇష్టం లేనట్టు చూస్తాడు. అంటే స్క్రాప్ మన పక్కనే ఉంది, మంచి మన పక్కనే ఉంది. ఇటువంటి మూమెంట్లో ఏమవుతుంది, నాలంటూ ఏదైనా ఒక వీడియో ఇద్దాము అంటే, నాలంటాడు ఉన్న విషయం మొత్తం చెప్దామంటే, ఓ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని మొత్తం ఒకసారి చెప్పాల్సి వస్తుంది, మంచిని మొత్తం ఒకసారి చెప్పాల్సి వస్తుంది. రెండు కలగలిపి చెప్పినప్పుడు మొత్తం కంపు అయిపోతుంది. ఉదయం నుంచండి ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. మంచి చేసి కూడా మాట్లాడాల్సి వచ్చిందే, మంచి చేసి కూడా మనాన్ని కూడా మనుషులు వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చిందే అని చెప్పేసి. మీలో కూడా కొంతమంది ఆల్రెడీ సబ్స్క్రైబర్లో లేదా నాన్ సబ్స్క్రైబర్లో నాకు తెలియదు. ఆల్రెడీ గత 4-5 రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ అప్పటి నుంచి చాలామంది బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంత రోత కామెంట్స్ వస్తున్నాయి. దండం పెట్టి మరీ చెప్తున్నా, అయ్యా నేను ఒక వీడియో చేసి పెట్టాను అంటే గ్రోత కామెంట్లు, గలీజ్ కామెంట్లు వస్తే నేను తీసేస్తా. అలా కాకుండా నా దృష్టికి రాకుండా ఉన్న వాటిని నేనేం చేయలేను. అలాంటప్పుడు అది వేరెవరు కంట పెడితే ఫస్ట్ ఇంపాక్ట్ నా మీద పడిద్ది. సో రోత కామెంట్లు పెట్టకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఒక కామెంట్ మీరు పెడుతున్నారంటే ఆ కామెంటు మీరు పెట్టినప్పుడు మీ ఇంట్లో దాన్ని చూసి, మిమ్మల్ని చూసి చాలా మంచి కామెంట్ పెట్టావు అన్నటువంటి ఫీల్ రావాలా, నువ్వు వాడిన భాష బాగుందన్న ఫీల్ రావాలా. అలా కాకుండా ఏంటి ఇటువంటి కామెంట్ పెట్టాడు, ఏంటి అమ్మ ఇటువంటి కామెంట్ పెట్టింది అన్న విధంగా మీ ఇంట్లో కనిపించిందంటే ముందు ఆ కామెంట్ డిలీట్ చేయండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను మరలా చెప్తున్నా, ఒక ఎథికల్ జర్నలిజం జర్నీ చేస్తాను నేను, ఒక ప్రొఫెషనలిజంతో ముందుకు వెళ్తున్నా. నేను ఇంతవరకు ఒక యాడ్ ఎవరి దగ్గర తీసుకోవాలా, నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నా. అయినా సరే యాడ్స్ తీసుకోను, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అన్నాను. జాయిన్ బటన్ నొక్కండి, డబ్బులు ఏమంటారు మీరు కూడా జాయిన్ అవ్వండి అండ్ సూపర్ థ్యాంక్స్ డబ్బులు ఇవ్వండి అని ఏ రోజు అడిగింది లేదు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతోనే మూవ్ ఆన్ అవ్వాలా. ఒకవేళ డబ్బులు చాలకపోతే అప్పు చేయాలి, ఆ తర్వాత ఎలాగో తీర్చుకోవాలి, అంతే తప్ప అడగటం వద్దు అన్నది. సబ్స్క్రైబ్ చేసుకున్నైతే ఖచ్చితంగా అడగాలి, నేర్చుకుంటా అదైతే మాత్రం. బట్ డబ్బుల విషయంలో నా వల్ల కాదు. అండ్ ప్రమోషన్ ఎక్కడైనా చేయాల్సి వస్తే చేస్తా. ఎప్పుడది జెన్యున్గా ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో, జెన్యున్గా ఉన్నటువంటి ఏదైనా ఒక సర్వీసో, జెన్యున్గా ఉన్నటువంటి ఎక్కడ ఏదైనా ఉంటే చేస్తా. బట్ నన్ను చూసి నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు రారు ప్రమోషన్ కోసం. సరే ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, దండం పెట్టి మరీ వేడుకుంటున్నా, మీరు దిక్కుమాలిన కామెంట్స్ పెడితే లేనిపోని ఇబ్బందులు నాకు వస్తే గుర్తుంచుకోండి. నేను చూడలేదు, దానివల్ల నాకే ఇబ్బంది రాదండి. కానీ ఏంటంటే పలానోడి ఛానల్లో పలానా కామెంట్లు ఉన్నారా అంటారు, నా పరువు పోయిద్ది. అది గుర్తుంచుకోండి. చిన్న మాట కూడా నేను పట్టించుకునే రకం. నా తప్పు ఏమీ లేదని తెలిసేంతవరకు నాకు నిద్ర పట్టదు. నా తప్పు ఏమి లేదని ప్రూవ్ చేసుకునేంత వరకు మీలో ఎవరో పెట్టిన చిన్న కామెంట్ కూడా నేను ఆలోచిస్తూనే ఉంటాను. నాకు అతి పెద్ద సమస్య అది. దానివల్ల ఈరోజు ఈ మాత్రం ఉండగలిగా. అందరిలాగా ఇట్లా దులుపుకుంటూ ఏం కదా వదిలేంటారంటూ నాకు తెలియదు అట్ట. ఆ విషయం మీకు కూడా తెలుసు. బాధతో బాధ్యతతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తు చేస్తూ, ఇప్పటికన్నా ఎన్నికల కమిషన్ ఎలాగైతే అన్ని రాష్ట్రాలకి ఎన్నికలప్పుడు కావచ్చు, లోక్సభ ఎన్నికలప్పుడు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు కావచ్చు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి పెడతారు. అలా ఈ బెట్టింగ్ యాప్ విషయంలో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి పెట్టండి. లిక్కర్ విషయంలో, సిగరెట్ల విషయంలో ఎలాగైతే రూల్స్ అలా పెట్టండి. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేసే ఎవరైతే ఉన్నారో దయచేసి గుర్తుంచుకోండి. ఒక మందుకు ప్రమోట్ చేయాల్సి వస్తున్నప్పుడు లైసెన్స్ ఉంది కదని మీరు ప్రమోట్ చేస్తారు చేయరుగా. ఒక సిగరెట్ సంబంధించి మీరు ప్రచారం చేయాల్సి వచ్చినప్పుడు లైసెన్స్ ఉంది కదని ప్రచారం చేస్తారు చేయరుగా. అలా మీ మనస్సాక్షిని అడగండి, మీరు ఎందుకు ప్రచారం చేశారంటే డబ్బులు వస్తున్నాయి, పెద్ద వాళ్ళు ప్రచారం చేశారు, మనం ప్రచారం చేయడం తప్పేం లేదు, అంతేనా. బట్ దానివల్ల ఇప్పుడు మీ మీద కేసులు నమోదయ్యాయి. అంతేమాగా మరలా చెప్తున్నాను, డబ్బుల కోసం, ట్యాక్సుల కోసం ఎదురు చూసే పాలకులు ఉన్నంతకాలం పాపాత్ములు మనలోనే ఉంటారు, మన చుట్టూతూనే ఉంటారు. అలాగే బలి పశువులు మన దగ్గర ఉంటారు, మన చుట్టూతూనే ఉంటారు. చనిపోయేవాళ్ళు మన చుట్టూతూనే, ఆ వచ్చిన బుద్ధి బాగుపడ్డలు మన చుట్టూతూనే. అంతమంగా మన సమాజాన్ని భ్రష్టు పట్టించేది ఎవరో కాదు, మన పాలకులు, మనం ఇష్టపడే సెలబ్రిటీలు, మన ఆహా ఊహ అనే హీరోలు, స్టార్లు వాళ్ళే. ఈ వీడియో మనస్ఫూర్తిగా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక మీదట థంబ్నెయిల్స్ విషయంలో కావచ్చు, టైటిల్ విషయం చాలా కేర్ఫుల్గా ఉంటా. మీ ఒపీనియన్, మీ ఫీడ్బ్యాక్, మీ కామెంట్స్ రూపంలో పద్ధతిగా పెట్టండి ఖచ్చితంగా. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.